श्रीराम सगाई मेरा आगे बुक कुछ है నేను హోండా గాల్దినే అత్త రుణమాఫీ ది పట్టా పాస్ బుక్ లేదు కానీ రుణమాఫీ అయిపోయింది బయటికి అప్పుడు టైం అంటారు కదా వీళ్ళు రావాలి కదా వీళ్ళు ఎంత 2 నిమిషాలలో ఎనికితలే వ్యవసాయం చేసుకోకపోతే ఈయనకు ఎంజాయ్మెంట్ సర్వేలో ఉంది రుణమాఫీ లిస్టులో ఈయనకు 36,865 రూపాయలు రుణమాఫీ ఉంది. ఈడ పాస్ బుక్ లేదని వచ్చింది. అట్లా 1,200 మంది రైతులకు వచ్చింది. పాప ఆయన బ్లైండ్ 2 కళ్ళు ప్రభుత్వం ఇచ్చేది ఆయన రుణమాఫీ రాలేదు సార్. బుక్ గోల్డ్లో ఉండవు పట్టా పాస్ బుక్ లేదని క్లారిటీగా ఇచ్చిర్రు. ఆయన ఇక ఈయన 2 కళ్ళు లేవు. ఆయన ఏమైనా కూలికి పోతాడా? ఆయన బాధ చూడండి. తీసుకొని వచ్చిన పట్టాల గురించి లేవని అవస్థపడి స్కూల్ పోయేటువంటి ఆపుకొని తీసుకొని వచ్చిన అరే ఒక్కొక్కరు బాధ చూస్తే ఏడుపు వస్తుంది. పాస్ బుక్ లేదని ఒక బ్లైండ్ ఆయన 2 కళ్ళు లేవు 36,000 రూపాయలు ప్రభుత్వం నుంచి వచ్చి పాస్ బుక్ లేదని వచ్చింది సార్. ఇక చూడండి సార్ ఒకటే ఓన్లీ 36,000 కాదు. అరే మేము పాస్ బుక్ లేదని వస్తుంది సింపుల్ గా కాలేదు. ఇప్పుడు కాలే ఊరు వాళ్ళందరికీ కాలే. అమ్మాయి చనిపోయింది. ఆయన భూమి అమ్ముకుందామని బిడ్డ 20 అమ్మాయికి నాన్న పెళ్లి చేస్తాను పురుగుల మందు తాగి చచ్చిపోయింది. ఈ అమ్మాయి సార్ 20 సార్లు తిరిగినా నేను. అప్లై చేసి సీసీఎల్ పోయి 5 ఎకరాలు 5 గుంటల భూమి కానీ మొన్న ఆధార్ కార్డును ఇది జిరాక్స్ అన్నాడు. తెల్లారి వచ్చిన నీ మెసేజ్ వచ్చింది అడుగుతాడు. నీ ఏం సమాధానం చెప్పు? నా చదువు రాదు ఏం రాదు. భూమి పాస్బుక్ పాస్బుక్ ఉంటే భూమి అమ్ముకొని నా బిడ్డ పెళ్లి చేస్తున్నాడు. నాకు రైతు బంధు రాలేదు, బ్యాంకు మాఫీ కాలేదు. కష్టం పాలైతుంది మాకు. ఒక పచ్చి అమ్మాలంటే ఒడ్డు అమ్మాలంటే ఏమమ్మాలి కష్టం అవుతుంది. మధ్యలో లంచాలు ఇస్తే బొక్కులు ఇస్తారు మాకు ఎవరైనా. బాధ నిజంగా బాధ అట్లుంటుంది సార్. రైతుల వాళ్ళ ఆవేశం వాళ్ళ ఆవేశం వాళ్ళు అడుగుతాం కదా. ఈయనకే జీతం ఎందుకు చేస్తాడు? ఈయన పిల్లల కొరకే కదా చేసేది. మేము చేసి మా పిల్లల పిల్లల కొరకే కదా. ఇది ఎనడు పుట్టిందా పట్టా? ఇది ఇవాళ పుట్టిందా నిన్న పుట్టిందా? ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? ఎందుకు ఇచ్చింది పట్ట? తప్పు జీతం తీసుకుంటారా? కలెక్టర్ తీసుకుంటారా? ఎంఆర్ తీసుకుంటారా? ఆర్టీఓ తీసుకుంటారా? ఆయన మేము చెప్తే పోలీస్ అధికారులను తీసుకొచ్చి మమ్మల్ని పట్టుకుపోవడం పోలీసు. రైతుల ఆవేదనకు ఎంఆర్ఓ గారు ఏ విధంగా స్పందిస్తారు అనేది మనం సార్. ఇంతమంది రైతులు ఆవేదన చెందుతున్నారు కదా మీరు మాట్లాడతాడు వినబడే కదా. ఈరోజు మన కేసముద్రం తహసీల్ ఆఫీస్ ప్రాంగణంలో నారాయణపురం రైతులు వచ్చి రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవంగా నారాయణపురం గ్రామం సంబంధించి కొత్తగా ఏర్పడింది రెవెన్యూ విలేజ్. దాంట్లో 43 సర్వే నెంబర్లు ఉన్నాయి. వాస్తవంగా 43 సర్వే నెంబర్లకు సంబంధించి కూడా అందులో ఓన్లీ 6 సర్వే నెంబర్ల వరకు ఫారెస్ట్ ల్యాండ్గా ఉండే అది ఫారెస్ట్ ల్యాండ్ నుంచి పట్టా ల్యాండ్గా మార్చి తదుపరి ఎంజాయ్మెంట్ సర్వే చేసి చాలామంది పాస్బుక్స్ ఇచ్చారు. 730 ఎకరాల దాకా ఇచ్చారు. ఇంకా కొంతమందికి రావాల్సి ఉన్నాయి. కొంతమందికి కొంచెం ఎక్కాల్సి ఉన్నాయి. అవన్నీ కూడా ఆర్ఎస్ఆర్ స్థిరత్వాల విస్తీర్ణం ఎక్కువ అవటం వల్ల కూడా ఈ 6 నెంబర్లు కూడా మనం కూర్చోబెట్టలేకపోయాం. ధరణిలో ఉన్న నిర్దేశాల ప్రకారం రీసెంట్గా మన గౌరవ మంత్రివర్యులు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక కూడా అడవి అనే సబ్ రిజిస్టర్ చాలా తొలగించాము. మొత్తం 98 ఎకరాలు తొలగించాక ఇప్పుడు మనకి పాస్బుక్స్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. అయితే ఇందులో భాగంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఇచ్చేస్తే అందరికీ ఒకేసారి ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. ప్రభుత్వం దాని పరంగా ఆలోచిస్తూ ఉన్నది. కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఇదే ఆలోచనతో ఉన్నాము. ఇవి కాకుండా ఈ 6 నెంబర్లు కాకుండా పట్టా నెంబర్స్ కూడా ఉన్నాయి. అవి యాక్చువల్ పట్టా నెంబర్ జనరల్గా ఎంజాయ్మెంట్స్ అనేది చేయలేదు. పట్టా నెంబర్స్ వీటి వరకు ఎందుకు చేసామని అంటే ఫారెస్ట్ ల్యాండ్గా ఉంది కాబట్టి అందరూ
అందరికి ఒకే ఉద్దేశం ఏంటంటే అందరికి ఒకేసారి రావాలని ఉద్దేశం. ఇప్పుడు కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోతే మళ్ళీ అది కమ్యూనికేషన్ వస్తుందని. అందుకే ఈ సమస్య నాకు వచ్చిన రోజు నుంచి నాకు ఐడియా ఉంది, పూర్తిగా అవగాహన ఉంది. ఆఫీస్ లెవెల్ కూడా ఐడియా లేదు, నాకు పూర్తిగా అవగాహన ఉంది. సరే గ్రామస్తుల సహకారంతో ఇన్ని రోజులు బట్టి నేను ఎవరికి ఇది వివరాలు కూడా సేకరించాను, ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ అనేది కూడా. ఇప్పుడు వారన్నారు ఎక్కువ ఎక్కిందానికి కూడా వాళ్ళు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళకు తగ్గిస్తేనే అందరికీ కూర్చోబెట్టడం సమానంగా కూర్చోబెట్టుకోవచ్చు. తప్పకుండా మా సార్లు కూడా మాట్లాడే మా పై అధికారులు త్వరగా వచ్చేటట్టు చర్య తీసుకుంటాం. ఇది ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుందని వాళ్ళకి ఏ విధంగా మీరు హామీ ఇస్తున్నారు సార్? ఎన్ని రోజులు అని చెప్పలేండి, త్వరగా యాక్చువల్గా వాళ్ళకు హామీలు ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడు ఇంత అది మన వాటర్ ట్యాంక్ ఎక్కి ధర్నా చేయడం కానీ అది మందు డబ్బాలు పట్టుకొని వచ్చారు సార్. ఈ రకంగా వాళ్ళు 150 మంది దాకా ఇంతమంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. మీరు సరే ఎన్ని రోజులు అనేది కాకుండా వీలైనంత వరకు తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పండి. లేదు తప్పకుండా నాకు ఇప్పుడు ఇది ఒక సాల్వ్ అయిపోతే నాకు కేసులతో వేరే పని ఏమి ఉండదు. నాకు మెయిన్ సమస్య ఇది ఒకటి. తప్పకుండా ఈ చర్య తీసుకొని ఇంకో కాల పరిమితి ఇవ్వండి సార్. కాల పరిమితి సార్ పలానా టైం 10 రోజులు 15 రోజులు వారం రోజులు కాల పరిమితి. ఇప్పుడు నా వరకు అయితే నేను ఇవ్వలేస్తాను తక్కువ. సార్ పై అధికారులు అన్ని నివేదికలు అందరికి నేను చెప్తాను కదా, ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళకి రాలేదు అనుకుంటా. మీరు ఇస్తే అందరు ఇస్తారు సార్. మీరు కాల పరిమితి మీరు ఇస్తే అందరు ఇస్తారు. ఎక్కడ ఆగదు. మీరు కనిపించే అందరు ఇస్తారు సార్. ఎక్కడ సార్ సగం మందికి పట్టాలు ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు. అప్పుడు కూడా అందరికి ఇవ్వచ్చు కదా. మీరు గతంలో నేను లేని వాస్తవంగా అయితే కొంత రికార్డ్ ప్రకారం ఎక్కాక తర్వాత ఎంజాయ్మెంట్ రికార్డ్ ఫాలో అయ్యారు. సో అందుకే మీకు ఎక్కాల్సిన దానికంటే కొంతమందికి ఎక్కువ ఎక్కింది. ఓకేనా, దాని తర్వాత సీలింగ్ అనేది వచ్చింది. యాక్చువల్లీ సేఫ్ వారు ఇస్తేనే ఎక్కువ అవ్వడం వల్ల మనం ఇచ్చే అప్లై చేసుకున్న సబ్డివిజన్స్ కానీ అందులో కూర్చోబెట్టడం కుదరక అది సాంకేతికంగా తలెత్తడం వల్ల కొన్ని రోజులు బట్టి అప్పటి నుంచి ఆగి ఉంది. అది ఇప్పుడు మనకి అడవి అనేది విస్తీర్ణం తొలగిపోయింది కాబట్టి స్పేస్ ఏర్పడింది, ఖాళీ విస్తీర్ణం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఎంత త్వరగా అయితే దాన్ని చేపట్టాలి. త్వరగా అనేదానికి ఎంత అయితే అంత త్వరగా దానికి ఏం లిమిట్ లేదు సార్. 7 సంవత్సరాల నుంచి అనేక మంది బాధపడుతున్నారు.